కర్నూలు జిల్లా వైసీపీ రాజకీయాల్లో యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పెద్ద రచ్చ పెట్టారు. వైసీపీ నుంచి ఆయన ఒక్కడే నాయకుడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు దూకుడు పెంచినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఆయన మంత్రి టీజీ భరత్పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని సవాల్ చేస్తూ టీజీ భరత్ పోలీసులకు కేసు నమోదు చేశారు, నోటీసులు జారీ చేశారు. అయితే సిద్ధార్థరెడ్డి ఈ సంచలన కామెంట్స్ వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అది అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నట్లు సమాచారం. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దూకుడుకు కళ్ళెం వేయాలని వైసీపీ నేతలే నేరుగా హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇటీవల కర్నూలులో దూకుడు పెంచారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. మంత్రి టీజీ భరత్ను టార్గెట్ చేసుకున్నారు. ఓ పరిశ్రమ ఏర్పాటుకు 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు చేశారు. మధ్యలో లోకేష్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఈ తరుణంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రంగంలోకి దిగారు. సోదరుడు సిద్ధార్థరెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో నేరుగా మంత్రి టీజీ భరత్ సిద్ధార్థరెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా సిద్ధార్థరెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. అయితే పక్కా వ్యూహంతో కర్నూలుపై కన్నేసిన సిద్ధార్థరెడ్డి టీజీ భరత్ను టార్గెట్ చేసుకున్నట్లు వైసీపీ నేతలు గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసేందుకు సిద్ధార్థరెడ్డి ఈ ఎత్తుగడ వేసినట్లు గుర్తించారు. అందుకే హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నంద్యాల నుంచి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కర్నూలు నగర నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసేందుకు సిద్ధార్థరెడ్డి ఎత్తుగడ వేసినట్లు అర్థమవుతోంది. అయితే దీని వెనుక వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల పాత్ర ఉన్నట్టు సమాచారం.